పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారు, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 20వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు. భక్తి కీర్తన 89వ కీర్తన 20వ వచనం, 21, 22 వచనాలు, 27, 28 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ఈనాటి సువార్తను చక్కగా చదువుకుని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలంలో సాగిపోవుచుండా ఆయన వెంట నడుచున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించిరి. దాన్ని చూచిన పరిసయ్యులు, విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరెలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందులకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొన్నప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? అబియతారు ప్రధాన యాజకుడిగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచ్చటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది, కానీ విశ్రాంతి దినం కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమున కూడా ప్రభువే అని పలికెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెబుదాం. విశ్రాంతి దినమున శిష్యులు చేయదగని పనులు చేశారా? లేదు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 24, 25 వచనాల ప్రకారం, మీరు మీ పొరుగువాని ద్రాక్ష తోటలోని బాటను నడిచినప్పుడు మీ ఇష్టము వచ్చినన్ని ద్రాక్ష పండ్లు కోసుకొని తినవచ్చును, కానీ వానిని బుట్టలో నింపుకొని వెళ్ళరాదు. 25వ వచనంలో, మీరు మీ పొరుగు వాని పొలమున నడిచినప్పుడు వెన్నులు త్రుంచుకొని తినవచ్చును, కానీ కొడవలతో పైరు కోసుకొని పోరాదు. పై వచనాలను బట్టి శిష్యులు ఏమి తప్పు చేయలేదు. పరిసయ్యుల బుద్ధి కళ్ళకు కుళ్ళు బుద్ధి. చిన్నదాన్ని భూతద్దంలో చూసేవారు. ధర్మశాస్త్రాన్ని చాలా కఠినంగా వర్ణించేవారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదో వారే నిర్ణయించి ప్రజలను తప్పుడు త్రోవ పట్టించేవారు. వెన్నులను తినకూడదు. అదే ఈ పరిసయ్యుల సొంత చట్టం. వీరి దృష్టిలో రోగస్తులను స్వస్థపరచడం కూడా అన్యాయం, అక్రమం. వారి పాత నిబంధనను చదివింది ఎక్కువ, అర్థం చేసుకున్నది చాలా తక్కువ. ఇక్కడ యేసు విశ్రాంతి దినమునకే గొప్పవాడను అని ప్రభు చెప్పుచున్నాడు. అంటే యేసు ప్రభు తన దైవత్వాన్ని గురించి తెలుపుచున్నాడు. ఏ ప్రవక్త అయినా విశ్రాంతి దినమునకు అధిపతినని చెప్పగలడా? లేదు. ఒక్క దేవుడు తప్ప. ఈ విశ్రాంతి దినము దాని చట్టాలను దేవుడే ఏర్పాటు చేశాడు. నిర్గమకాండం 30వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదివినట్లయితే విఫలముగా అర్థము అవుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి సాబత్తు అనేది పురాతన అంశం. దీని గురించి ఆదికాండం ప్రారంభంలోనే కనబడిన ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మోషే కాలం నుండే ఆచారంలోకి వచ్చింది. ఈ సాబత్తు అనేది పేరుకు అర్థం విశ్రాంతి దినం. దేవుడు తన ప్రజలకు ప్రత్యేకంగా ఇచ్చిన ఆజ్ఞ విశ్రాంతి దినం పాటించటం. అది వారికి యెహోవాకు మధ్య ఒక ప్రత్యేక చిహ్నం. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. అయితే యేసు బహిరంగంగా సాబత్తు సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నట్లు కనబడేసరికి ఆయన ఏదో విప్లవం రేకెత్తిస్తున్నాడన్నారు యూదులు. సాబత్తు దినాన చేయకూడని పనులు 39 అని ధర్మశాస్త్రం ఖచ్చితంగా నిషేధిస్తుంది. ఆ దినాన పని చేయకూడదని మోషే చెప్పాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 10వ వచనం.
వండుకునేందుకు పొయ్యి వెలిగించకూడదు. నిర్గమకాండం 35:3 వంట చెరకు సేకరించకూడదు. సంఖ్యాకాండం 15:32 బరువులు మోయకూడదు. ఇర్మియా గ్రంథం 17:21 వ్యాపారం చేయకూడదు. నెహెమియా గ్రంథం 10:31 13:15 ఎక్కువ దూరం ప్రయాణం కూడా చేయవద్దు. యెహోషువ గ్రంథం 3:4 మొత్తం మీద విశ్రాంతి దినాచారం యూదులకు మోయరాని బరువైపోయింది. యేసు శిష్యులు సాబతు దినాన పంట చేలో పడి వెళ్తూ వెన్నులను త్రుంచనారంభించారు. యేసు తన శిష్యులతో పంట చేలో నడుస్తూ వెన్నులు త్రుంచటం ఇటు నియమం అనుమతిని ఇచ్చినట్లుగా ఉండగా, మరోవైపు పరాయి వాని పంటను త్రుంచడానికి యేసు ఎలా సమర్థించారని పరిసయ్యులు యేసుని ఆయన శిష్యులను తప్పుపట్టారు. శిష్యులు చేసిన పని తప్పైనప్పటికీ యేసు దాన్ని సమర్థించుకున్నారు. వారికి ఆకలయ్యింది కాబట్టి తిన్నారు. అయితే ఆకలి కలిగింది కాదా అనేది సమస్య కాదు, కానీ అది జరిగిన సమయం. అది సాబత్తు రోజు కావటం. యూదులకు సాబత్తు ఎంత విలువైందో మనకు తెలుసు. పరిసయ్యులు యూదులు నియమాన్ని ప్రస్తావిస్తే క్రీస్తు దాన్ని తిప్పికొట్టాడు. దావీదు మహారాజు సంఘటన వారికి గుర్తు చేశారు. సమూయేలు మొదటి గ్రంథం 23:2 నుండి 7 వరకు. పాపాలను క్షమించే అధికారం తనకుందని చెప్పుకున్న యేసు తాను విశ్రాంతి రోజున ప్రభుని గురించి చాటుకున్నాడు. నియమాలు, చట్టాలు మనిషిని దేవునికి దగ్గర చేయాలి. ఒకవేళ అవి మనిషిని దేవునికి దూరం చేసే విధంగా ఉంటే వాటిని యేసు ఖండిస్తారు. ప్రియ స్నేహితులారా, మరి అనుదినం అనేక చట్టాలతో మనం జీవిస్తూ ఉన్నాం. మంచి జీవితాన్ని జీవించాలంటే అనేక చట్టాలు కావాలి. ఆ చట్టాలను మనం పాటించాలి. అప్పుడే దేవుడు మనకు సమాధానమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలరు. అటువంటి జీవితాన్ని మనం బద్దులమా